అదేంటక్క ఇంకా తవ్వుతున్నావు? పందిరి రాటుకి ఈ లోతు సరిపోతుంది కదా. రాటుని నిలబెట్టడానికి సరిపోతుంది, మరి పాతిన రాటు పడిపోవాలంటే? అందుకే చుట్టూ ఉన్న నేలని వదిలిచేస్తున్నా. అలా నాటటం, ఇలా పడిపోవటం. ఈ టైంలో వీడొచ్చాడేంటి? పంతులు గారు మీరా? ఏం చేస్తున్నారమ్మా? గొయ్యి తవ్వుతున్నామండి. ఎవరికి? అలా అంటారేంటండి? పందిరి రాట పాతాలి కదా. ఓహో, పురోహితుడు రాకుండానే పనులు మొదలు పెట్టేశారన్నమాట. మీరు లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వస్తారు కదా అని ఏవో చిన్న చిన్న పనులు మొదలు పెట్టేశామండి. తప్పేలా మొహం వేసుకుని మళ్ళీ వీడికి సిగ్గొకటి. పంతులు గారు, రాటా రెడీ. ఉత్సవ విగ్రహాలు ఎన్ని ఉండి ఏం లాభం అమ్మా? అసలు విగ్రహం ఎక్కడా? అసలు విగ్రహమా? అదేనమ్మా, పెళ్లి కొడుకు. ఎలా ఉంది నా డ్రెస్? పెళ్లికల వచ్చేసింది బాబు. పద. నానా, నానా, ఏమైంది? ఏమైందిరా? ఈరోజు నా పెళ్లి కోసం పందిరాట వేస్తుంటే డల్గా ఉన్నారేంటి? ఏంటన్నా, నాతో చెప్పడానికి ఏముంది? ఏం లేదు, పద పద. అడిగో తమ్ముడు వస్తున్నాడు. రా తమ్ముడు, రాటా పాతే టైం అయింది. మీరున్నారు, మరి బావలెక్కడా? ముగ్గురు 300 రూపాయలు పంచులు కట్టారు, 150 రూపాయలు కళ్ళద్దాలు పెట్టి ఓ రక్షణ చేస్తున్నారే. ఎప్పుడు నేతులు చెప్పే కోతుల్లా ఉండేవాళ్ళు ఇవాళ మూతిగిలిన కోతుల్లా గెంతుతున్నారంటయ్యా. ఆనందం మావయ్య, సంతోషం, హ్యాపీ. దేనికో అంత హ్యాపీ. ఇవాళ నుంచి మన చైతూగడి పెళ్లి పనులు స్టార్ట్ చేశాం కదా. అందుకేనా ఈ గెటప్లు? పంచె, కండువా, స్పెట్స్. ఏ బాలేవా? అత్తిపోయింది బావులు. అయినా ఇదేం చూసావు బామర్ది? ఈ రోజు నుంచి పెళ్లి వరకు ప్రతి ఈవెంట్లోనూ మూమెంట్ ఇస్తాం, బెటర్మెంట్ ఇస్తాం. మీరు ఎన్ని డ్రెస్సులు వేసినా మేడం గారులు కట్టే చీరల ముందు మీరు ఆనరండి. చూద్దాం పులి, మా డ్రెస్ సెన్స్ తో వీళ్ళ ముగ్గురిని కిందేసి. సర్లేండి పంతులు గారు, ముహూర్తం టైం అవుతుంది, రాట పాద్దామా?
అమ్మా ఆ రాటకి విఘ్నేశ్వరుడు బియ్యం మామిడాకులు కట్టండి. లల్లి, ఉమ్, ఈ పెళ్లి మీకు ఇష్టం లేదు కదా? మీరు ఏడుస్తూ కూర్చుంటారనుకుంటే కలకల్లాడుతున్నారంటే. మా ఎక్స్పెక్టేషన్స్ అందుకోవటమే మీ టార్గెట్ కదా. ఓ, అమ్మా ముహూర్తం అయ్యింది, ఇహ ఆ రాట నిలబెట్టండి. త్రయంబకే దేవి నారాయణి నమోస్తుతే సిద్ధలక్ష్మీ మోక్షలక్ష్మీ జయలక్ష్మీ సరస్వతి. అక్క నిలబెట్టేశావు కదా, ఇక పడిపోవటమే తరువాయి. రాటా పడిపోతే ఏం మాట్లాడాలో గుర్తుందిగా. అంతా ఒక్కసారి ఆ రాటికి నమస్కారం చేసుకోండి అమ్మా. ఏ ముసలి, దగ్గరుండి రాట వేయించడం నుండి ఆడపడుచులకి పసుపు కుంకుమ జాకెట్ ముక్కలంటూ పంపించావు. ఇది నిజంగా ఆచారమేనా లేక నీ కుట్ర? కుట్రలు పన్నడాలు మోసాలు చేయడాలు నీకలవాటే. అందుకే దానికి దక్కాల్సిన అదృష్టాన్ని నువ్వు పొందాలని చూస్తున్నావు. నువ్వు మళ్ళీ రెడ్డొచ్చే మొదలెటకు. ఎవరికి ఎవరు అనేది ఆ దేవుడే రాసి పెడతాడు. అవునే, నిజంగా ఆ దేవుడనేవాడుంటే ఈ అదృష్టం ఎవరికి దక్కడం న్యాయమో ఆయనే నిర్ణయిస్తాడు, ఆయనే నిలబెడతాడు. అమ్మా శుభమానే నాటిన పందిర్రాట ఎక్కడ నేల రాలిపోతుందా అని భయపడ్డానమ్మా. నిలబెట్టే నేనుండగా పడనిస్తానా? ఆ పళ్ళమిటివ్వండి. తీసుకోండి. రౌడీ బేబీ, నువ్వేంటి ఇలా వచ్చావు? ఈ పసుపు కుంకుమ ఏంటి? ఈరోజు పెళ్లికూతురింట్లో కూడా పందిరాటు వేస్తారు కదా. అమ్మాయి ఇంటి నుంచి కాబోయే ఆడపడుచులకి పసుపు కుంకాలు పంచడం ఆచారమని మా బామ్మ చెప్పింది. అందుకే ఇద్దామనొచ్చాను. వాళ్ళింట్లో పందిరాట వేస్తే నీకు సంబంధం ఏంటి? ఇది నీకిచ్చి పంపడం ఏంటి? ప్రమిళ నా అక్క కదా.
అదేంటి వాళ్ళకి ప్రమీల ఒక్కతే కూతురని చెప్పారు? అక్క అంటే నాకంటే సంవత్సరం పెద్దది, అందుకే అక్క అంటున్నాను. ఒకే ఏరియాలో ఉంటాం కదా, ఆ ఏరియాలో ఉన్న వాళ్ళందరినీ నేను అక్క, అమ్మ, బామ్మ అని వరుసలు పెట్టి పిలుస్తాను. అందుకే అక్క అన్నాను. వాళ్ళ తరపు నుంచి నేనే పెద్దననుకోండి, ఏమైనా ఇబ్బందా? ఇబ్బంది అయితే చెప్పండి, నేను అమూల్ బేబీతో మాట్లాడతాను. మాకిబ్బంది ఏముంది? ఇటు సైడ్ పెళ్లి బాధ్యతలు కూడా తీసుకుంటాను అంటున్నావు కదా, రెండు వైపులా పెళ్లి బాధ్యతలు తీసుకుంటే స్ట్రెయిన్ అయిపోతావేమో, చూసుకో. స్ట్రెయినే ఉంది, అది నా బాధ్యత. అమూల్ బేబీ, రేపు పెళ్ళైన తర్వాత నేను నిన్ను అమూల్ బేబీ అని పిలవలేనేమో. మరి ఏమని పిలవాలి? బావగారు అని పిలవాలి కదా. బావగారా? ప్రమీల నాకు అక్క లాంటిది అంటే అక్క మొగుడు బావే కదా. ప్రమీల అక్కలాంటిదంటుంది, ఈయన్నేమో బావా అంటుంది. ఎక్కడో కొడుతుందే. వచ్చాను, ఇవ్వాల్సింది ఇచ్చాను, వస్తాను. ఏ రౌడీ బేబీ, ఏంటి వెళ్ళేది? ఏ అంటే హలో, నువ్వు అటువైపే పెద్ద, మా తరఫున కూడా నువ్వే పెద్ద. రెండు వైపులా పెద్ద అంటే మరీ పెద్దదాన్ని అయిపోతానేమో. పెద్ద మనసున్నదానివి కదా, అందుకే ఆ బాధ్యత కూడా నువ్వే తీసుకోమ్మా. చూసావా, నాన్న కూడా అదే అంటున్నారు. అవునమ్మా, నువ్వు ముందుంటే పెళ్ళి ఎలాంటి ఇబ్బందులు లేకుండా సాఫీగా సాగిపోతుంది. లేదంటే ఆటంకాలు రావచ్చు, అపశకనాలు ఎదురవ్వచ్చు. ఎటు పందిర్రాట నాటామంటే పెళ్లి పనులు మొదలైనట్టే. తర్వాత మెహందీ ఫంక్షన్ అని, సంగీత్ అని ఎన్నో సందళ్ళుంటాయి కదా. నాకంటూ ఉన్న ఒకే ఒక బెస్ట్ ఫ్రెండ్వి. నా పెళ్ళయ్యే వరకు ప్రతి విషయంలోనూ నువ్వే దగ్గరుండి అన్నీ చూసుకోవాలి. చూసుకోవాలని నాకు ఉంది, మరి మీ అక్కలేమంటారు? మధ్యలో మమ్మల్ని లాగుతావేంటే? మేమేమనుకుంటాం? సరే, అదే కదా, అన్నీ నువ్వే ముందుండి నడిపిస్తానంటే మాకు కావాల్సిందేముంది? ఆల్రెడీ నెత్తినెక్కాం, ఇప్పుడు డాన్స్ చేస్తానంటే కాదనేదేముంది? సరే బామర్ది, ఈ రోజు నుంచి నీకు పెళ్ళయి నిన్న అత్తారింటికి పంపించే వరకు. బావా, నన్ను అత్తారింటికి పంపించడం ఏంటి? సారీ, అలవాట్లో పొరపాటు. మేము అలాగే వచ్చేసాం కదా, ఆ ఫ్లోలో అనేశాడు. ఈ క్షణం నుంచి సూర్య మేము కలిసి మీ పెళ్లిలో రచ్చ రచ్చ చేస్తాం. ఇవాళ పెళ్లిరాట కూడా వేశారంటే ఇంకేం చేయలేవురా. ఇంకేం చేయగలంరా? సూర్యకి ఏ విషయం అయితే తెలియకుండా దాయాలనుకున్నామో ఆ విషయం దాయలేకపోయాం. ప్రమీలని పెళ్లి చేసుకుంటుంది మన అమూల్ బేబీ అని తెలిసి అడ్డుపడాల్సిన సూర్యనే సిద్ధపడి పెళ్లి చేస్తుంటే మనం ఏం చేయగలంరా? కానీ న్యాయంగా అయితే అమూల్ బేబీ సూర్యకి దక్కాలి కదరా. ఏం దక్కిందిరా? ఏం దక్కింది? ఇప్పటి వరకు సూర్యకి ఏం దక్కింది? నాన్నంటే ఇష్టం, ఆయన దేవుడు దూరం చేశాడు. ఆ తరువాత కుటుంబాన్ని పోషించడం కోసం, వాళ్ళ సంతోషం కోసం తన సంతోషాన్ని దూరం చేసుకుంది. ఇప్పుడు తన అక్క కోసం ఏకంగా ప్రేమించిన వాడినే దూరం చేసుకోవడానికి సిద్ధపడింది. ఈ జీవితం అంతా అన్ని వదులుకోవడం, కోల్పోవడం, దూరం చేసుకోవడం తప్ప ఏం దక్కిందిరా? జరిగింది తలుచుకుంటూ బాధపడ్డం తప్ప మనం ఏం చేయలేమారా?
అలా అనుకోవడం మన పొరపాటురా. బామ్మ నువ్వు వచ్చావా? నువ్వొచ్చావేంటి? మీతో మాట్లాడదామని వచ్చానురా. మీ సపోర్ట్ కోసం వచ్చాను. సూర్యకు దక్కాల్సిన అబ్బాయిని ప్రమీల పెళ్లి చేసుకుంటుంటే సంబంధం లేని మీకే ఇంత బాధగా ఉంటే, రక్త సంబంధం ఉన్నదాన్ని, ఈ చేతులతో ఎత్తుకుని పెంచిందాన్ని, గోరు ముద్దలు తినిపించిందాన్ని నాకెంత బాధగా ఉంటుందిరా. ఏం చేయమంటావు బామ్మ? యుద్ధం చెయ్యాలిరా. ప్రమీల తన స్వార్థం కోసం సూర్యని వాడుకుంటుంది. ఈ పిచ్చిది దాని సంతోషం కోసం తన అనుకున్న వారిని వదులుకుంటోంది. అలా జరగకూడదు. ఆ దేవుడు అడ్డుపడినా ఆ అబ్బాయి సూర్యకే దక్కాలి. ఈ పోరాటాన్ని నేను దారిలో పెడతాను. నాతో వచ్చేదెవరు? నేనొస్తాను. నాతో నిలబడేదెవరు? నేను నిలబడతాను బామ్మ. నీతో పాటు నేను నడుస్తాను బామ్మ. అవును బామ్మ, సూర్య కోసం మా ప్రాణం ఇవ్వడానికైనా సిద్ధమే. అయితే వాడికి ఫోన్ చేయండి. ఎవరికి బామ్మ? అదేరా, ప్రమీల ప్రేమలీలలు సాగించిందిగా ఆ అశోక్ గాడు. వాడికి ఫోన్ చేసి ప్రమీలకి పెళ్లి జరుగుతుందని వాణ్ణి రెచ్చగొట్టండి. మన చేతికి మట్టి అంటకుండా వాడే రెచ్చిపోయి అడ్డుపడతాడు, పెళ్లి ఆపేస్తాడు. హలో, అశోకైనా మాట్లాడేది? అవును, మీరెవరు? నేను ఎవరో అనేది పక్కన పెట్టి ముందు చెప్పింది విను. నువ్వు ప్రేమించిన అమ్మాయికి పెళ్లి జరగబోతుంటే నువ్వెక్కడ పెత్తనాలు చేస్తున్నావురా? పెళ్ళా? రేయ్, ఆ పెళ్ళి ఆగిపోయిందిరా. నీ మొహం. నీకు ఆగిపోయిన విషయమే తెలుసు గాని ఆ పెళ్లి సెట్ అయిపోయిందన్న విషయం నీకు తెలియదన్నమాట. ఏంటి సెట్ అయిందా? నువ్వింత తింగరోడే కాబట్టే ప్రమీల నిన్ను ఇలా ఆడిస్తుంది. లేదు లేదు, మీరు అబద్ధం చెప్తున్నారు. ప్రమీల నన్ను మోసం చేయదు. తను నన్ను సిన్సియర్గా లవ్ చేస్తుంది. బొంగేం కాదు. అంత సిన్సియర్గా నిన్ను లవ్ చేస్తే వేరే వాడితో పెళ్లికి ఎందుకు ఒప్పుకుంది? వాళ్ళ ఇంట్లో వాళ్ళు బలవంతంగా ఈ పెళ్లి కుదిరిచారు కాబట్టి. నీ అమాయకత్వాన్ని చూసి నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లేదురా. సరే, నీ మాట ఖాయమే అనుకుందాం. తనకు పెళ్లి ఫిక్స్ అయిందని తన ఇంట్లో వాళ్ళకి చెప్పలేకపోయామని కిడ్నాప్ చేసి మరి పెళ్లి చేసుకోవడానికి ప్లాన్ చేసినట్టున్నావు కదా నువ్వు. అప్పుడు నీతో ఎక్కడికైనా పారిపోవాలి గాని నీ నుండి ఎందుకు తప్పించుకుని పారిపోయిందో చెప్పు. ఇప్పుడు అర్థమైందా తను డబుల్ గేమ్ ఆడుతుందని? రేయ్, అసలు ఎవరా నువ్వు? నేనెవరో తెలుసుకుని నువ్వు పీకేదేమి లేదు కానీ చెప్పింది విను. వెంటనే నువ్వు ప్రమీల ఇంటికి వెళ్తే అక్కడ ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది. ఇవాళ పందిరి రాటు కూడా వేశారు. నీ ప్రేమని గెలిపించుకో. బామ్మా, నీ ప్లాన్ ప్రకారం వాడిని నేను రెచ్చగొట్టాను. ఈ ప్లాన్ వర్కౌట్ అవుతుందంటావా? ఖచ్చితంగా అవుతుందిరా. ప్రేమించిన అమ్మాయిని వేరేవాడు తన్నుకుపోతుంటే చూస్తూ ఎవరు ఊరుకుంటారు చెప్పు? ఇంతకాలం ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్తూ అందర్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చింది. ఈ అశోక్ గాడ్ ఎంట్రీతో ఇప్పుడుంటుంది ప్రమీలకి. పెద్దయినా, అమూల్ బేబీ పెళ్లి ఫంక్షన్ గురించి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్న విషయాలన్నీ మీ ఫ్యామిలీ మెంబర్స్తో కలిసి డిస్కస్ చేసేసాం. మీరింకేం ఆలోచించకుండా ప్రశాంతంగా ఉండండి. మరి నేను బయలుదేరినా? ఎలా ఉండగలుగుతున్నావు అమ్మా?